కొంతమంది ఆటగాళ్లు ఉంటారు, సొంత టీంకి కాకుండా ప్రత్యర్థి టీంకు మేలు చేస్తారు. జిడ్డు ఆడుతూ బాల్స్ తింటూ ఓడిపోయేలా చేస్తారు. గతంలో ఇలా ఇండియాకు నష్టం చేసిన వాళ్లు కూడా ఉన్నారు. ఇక ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో బాబర్ ఆజం ఇదే లిస్టులోకి వస్తాడు. అనవసరంగా జిడ్డు బ్యాటింగ్ చేస్తూ జట్టు ఓటమికి బాబర్ మరోసారి కారణమయ్యాడు. సొంత గడ్డపై జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ ఓటమితో ప్రారంభించింది. న్యూజిలాండ్తో జరిగిన ఆరంభ మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన పాకిస్తాన్ 60 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. దాదాపు 29 తరువాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్ అనూహ్య ఓటమితో తమ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 330 పరుగుల భారీ స్కోర్ చేసింది. విల్-యంగ్, టామ్ లాథమ్ సెంచరీలతో చెలరేగారు. 39 బంతుల్లో 61 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్స్ పాకిస్తాన్ బౌలర్లపై విధ్వంసకర రీతిలో అదరగొట్టాడు. తరువాత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు కుప్పకూలి ఓటమి పాలయ్యింది. ఈ ఘోర పరాజయం పాకిస్తాన్ సెమీస్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్కు ఇది వరుసగా 3వ పరాజయం. బాబర్ ఆజం జిడ్డు బ్యాటింగ్తో పాకిస్తాన్ విజయావకాశాలను దెబ్బతీశాడు. క్రీజులో సెట్ అయిన తరువాత కూడా బాబర్ ఆజం దూకుడుగా ఆడే ప్రయత్నం చేయలేదు. ఆచితూచి ఆడిన అతను 81 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాతే వేగంగా ఆడే ప్రయత్నం చేసి అవుట్ అయ్యాడు. బాబర్ జిడ్డు బ్యాటింగ్తో మరో ఎండ్లో దూకుడుగా ఆడబోయి రిజ్వాన్, ఫకార్ జమాన్, సల్మాన్ అఘా వికెట్లు పారేసుకున్నారు. బాబర్ ఆజం దూకుడుగా ఆడకున్నా కనీసం 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసినా ఫలితం మరోలా ఉండేది. కానీ పేలవ ఫామ్తో సతమతమవుతున్న బాబర్ ఆజం హాఫ్ సెంచరీ నమోదు చేయాలనే లక్ష్యంతోనే బ్యాటింగ్ చేసినట్లు కనిపించింది. ఇంత సెల్ఫిష్ గా బ్యాటింగ్ చేసిన బాబర్ పై పాక్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆడకపోతే టీంలో నుంచి తప్పుకో అని చివాట్లు పెడుతున్నారు.